మీరు ఎయిర్టెల్, జియో, విఐ, బిఎస్ఎన్ఎల్ లాంటి డిఫరెంట్ సిమ్ కార్డ్స్ ని యూజ్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఫ్యూచర్ లో చాలా డబ్బు మనకైతే ఆదా అవుతుంది. ట్రై అనగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్త రూల్స్ ని తీసుకురాబోతున్నారు. ఫస్ట్ వన్, ఇన్ని రోజులు మనం కనుక ఏదైనా సిమ్ కార్డ్ కి 90 డేస్ పాటు ఎటువంటి రీఛార్జ్ అన్నది చేయకపోతే ఆ సిమ్ కార్డు డియాక్టివేట్ అయిపోయేది. డియాక్టివేట్ అయిపోయిన తర్వాత ఆ నంబర్ ని వేరే వాళ్ళకి ఇచ్చేసేవారు కదా. ఈ డెడ్ లైన్ అన్నది చాలా కంపెనీస్ కి 90 డేస్, కొన్ని కంపెనీస్ కి 105 డేస్ వరకు ఉంటుంది. దీన్ని పెంచబోతుంది ట్రై. ప్రతి కంపెనీకి ఎన్ని రోజులకి? 180 డేస్ కి పెంచబోతుంది. 90 డేస్ నుంచి 180 డేస్ కి పెంచబోతుంది. ఇంకా సెకండ్ వన్, ఇన్ని రోజులు రీఛార్జ్ ప్లాన్స్ అనేవి 28 డేస్ కి, 56 డేస్ కి, 84 డేస్ కి ఈ విధంగా ఉండేవి. గోయింగ్ ఫార్వర్డ్ అలా ఉండవు. 30 డేస్, 60 డేస్, 90 డేస్, 180 డేస్, అదే విధంగా 365 డేస్ ఈ విధంగా రాబోతున్నాయి. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనలో చాలా మంది డ్యూయల్ సిమ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఒకటి ప్రైమరీ, రెండోది సెకండరీ ఆర్ బ్యాకప్ సిమ్. ఈ బ్యాకప్ సిమ్ ని యాక్టివ్ గా ఉంచడానికి మనలో చాలా మంది ప్రతి మంత్ 200 ఈ విధంగా రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని గమనించి ట్రై వాళ్ళు కొత్త ప్లాన్ ని తీసుకురాబోతున్నారు. ఈ ప్లాన్ జస్ట్ 20 రూపీస్ అనమాట. 1 మంత్ వ్యాలిడిటీ. ఈ 20 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే ఆ సిమ్ అన్నది యాక్టివ్ గా ఉంటుంది. సో ఆ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 90 డేస్ వరకు టైం ఉంటుంది. అంతే కదా, 90 డేస్ వరకు ఆ సిమ్ అన్నది యాక్టివ్ గానే ఉంటుంది. ఈ టైం అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి 20 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకోండి. డన్. ఫ్యూచర్ లో ఇది ఇంకా పెరుగుతుంది 180 డేస్ కి కదా. అర్థమైందా అండి? సో మనమైతే దాన్ని యాక్టివ్ గా ఉంచడానికి గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి మంత్ 200 ఈ విధంగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 20 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే చాలు, మన సిమ్ అన్నది యాక్టివ్ గా ఉంటుంది. ఆ నంబర్ వేరే వాళ్ళకి వెళ్ళదు. ఈ సమాచారాన్ని డ్యూయల్ సిమ్ వాడుతున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ రూల్స్ అనేవి ఫ్యూచర్ లో అప్లికేబుల్ అవుతాయి. ప్రెసెంట్ అయితే ఈ రూల్స్ ఇంకా రాలేదు.